మమ్మీ ఒక 50 రూపీస్ ఇవ్వు మమ్మీ, నోట్బుక్ కొనుక్కోవాలి. సరే నాన్న ఇస్తాను, కానీ ముందు నువ్వు ఒక్క మిస్టేక్ కూడా లేకుండా 6th టేబుల్ చెప్పు. అప్పుడు 50 రూపీస్ కాదు 100 రూపీస్ ఇస్తాను. అయ్యో ఎందుకులే అమ్మా, ఇంకా పాత నోట్సే అయిపోలేదు, అది అయిపోయాక తీసుకుంటానులే. అట్లుంటది మమ్మీతోని. మమ్మీయా మజాకా? అమ్మా ఏం కూర వండుతున్నావు అమ్మా? బీరకాయ పప్పు చేస్తున్నానురా. అమ్మా ఎప్పుడు పప్పు ఏంటమ్మా, ఏదైనా కొత్తగా చేయొచ్చు కదా. నాకు వద్దమ్మా, నేను తినను. సరేరా తినొద్దులే కానీ అక్కడున్న గిన్నెల్లో నుంచి ఒక గిన్నె తీసుకో. ఎందుకమ్మా? నేను ఎప్పుడేం వండినా నీకు నచ్చదు కదరా, అలా ఎదురింటికి పక్కింటికి వెళ్ళి కర్రీస్ తెచ్చుకో, 4 రకాల కూరలు వస్తాయి, అప్పుడు మంచిగా తినొచ్చు. అయ్యో ఎందుకులే అమ్మా, పప్పు అంటే నాకు ప్రాణం, ప్రతిరోజు ప్రతి పూట పెట్టినా తింటానమ్మా. అమ్మా రేపు పొద్దున్నే 6కి నన్ను లేపు అమ్మా. సరే కానీ ఎందుకు నానా? ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, చదువుకోవాలి. అవును నాన్న, నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలి, చాలా బాగా చదవాలి, సరేనా? అలాగే అమ్మా. అవును నాన్న, ఇంతకీ నీ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి? రేపు పొద్దున 9 నుండే అమ్మా. అరే బన్నీ, తిన్నాకైనా టీవీ చూడు, లేదా టీవీ చూసాకైనా తిను. అన్నం ఎప్పుడు ప్రశాంతంగా తినాలి. అరే ఏంటి మమ్మీ నువ్వు, నేను చాలా టాలెంటెడ్ మమ్మీ, నేను 2 పనులు ఒకేసారి చేయగలనమ్మా. ఐ కెన్ మేనేజ్ ఇట్. అవునా సార్, ఒక్క నిమిషం ఆగండి. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటమ్మా ఇది, బుక్ తెచ్చావు? మీరు మల్టీ టాలెంటెడ్ కదా సార్, అటు బుక్ చదువుతూ తినండి, అప్పుడు బుక్ చదవడం అవుతుంది, అన్నము తినడం అవుతుంది, ఓకేనా? ఏ ఊకో అమ్మా, నువ్వు తినేటప్పుడు ఎలా చదువుతామమ్మా, అన్నం ప్రశాంతంగా తినాలని నువ్వే చెప్పావు కదా.